అండ్ రైట్ అండ్ హ్యాపీ డేస్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఒక హిట్ కావాలనుకో, అలాంటిది ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అని అనుకోండి. సో దానిలో టైసన్ అనే క్యారెక్టర్ హీరోలో అని అందులో మొత్తం టైసన్ మీదే నడిచింది క్యారెక్టర్. That's the first film I went, I tried. That was the first film I auditioned. చాలా ఆడిషన్స్ ఇచ్చాను, చాలా ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చినాక నేను నెక్స్ట్ ఫిలిం వచ్చి నేను అంత ఆలోచించలేదు. నేను అసలు ఆలోచించలేదు. ఒక పెద్ద డైరెక్టర్, ఎందుకంటే మేము హ్యాపీ డేస్ షూట్ చేసినప్పుడు ఆటే సినిమా రిలీజ్ అయింది. నిఖిల్ చూసుకుంటే అప్పుడు చూసుకుంటే చిన్న అబ్బాయి అనుకునేవారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతుందని విన్నాం. రీసెంట్ ఒక కాల్ కూడా కాన్ఫరెన్స్ కాల్ నిఖిల్తో ఒకసారి మాట్లాడినా. సో ఏంటి మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంది నిఖిల్? ఇంకా అంటే వీఆర్ నాట్ ఇన్ రెగ్యులర్ టచ్, బట్ డెఫినెట్లీ వెన్ సంథింగ్ నైస్ కమ్స్ అప్ ఆన్ హిస్ బర్త్డే, సంథింగ్ లైక్ we send messages, but it's just that అండి వాట్ హ్యాపెన్స్ ఇస్ సచ్ యాజ్ దట్ ఈజ్ మనం ఒక సినిమా చేస్తున్నాం కదా, ఆ సినిమా చేసినప్పుడు ఆ 3-4 months or 1 year we travel with a team. After that, it's not that we are not happy for each other, we are not in touch. These friendships are all because of work. హ్యాపీ డేస్ తర్వాత మీరు ఎలాంటి సినిమాతో వస్తారో అని ఒకసారి చూస్తున్నకి సోషల్ మీడియాని షేక్ చేసేటట్లు బాడీ బిల్డింగ్ చేసి చూపించారు. 10 years గ్యాప్లో మాకు ఎక్కడ అనిపించలేదు, ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా స్క్రిప్ట్ డిఫరెంట్, సో డైరెక్టర్ ఆలోచనల విధానం డిఫరెంట్. హ్యాపీ డేస్ తర్వాత నేను చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే మన ఆలోచన ఇట్ హ్యాస్ టు రెజొనేట్ విత్ ఆడియన్స్. జనాలు కూడా అదే అనిపించాలా. అల్టిమేట్లీ మనం ఒక సినిమా మీడియంలో ఉన్నాం, వేర్ వీ వాంట్ అవర్ ఫిలిం, మన సినిమా 100 మంది కాదు, చాలా మ్యాక్సిమం రీచ్ ఉండాలి. అండ్ సోషల్ మీడియాలో ఈ మధ్యన ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. అంటే ఛత్రపతి మూవీలో తను చెప్తారు చూడు, మీ అమ్మ కాదరా మా అమ్మ అని. అలాగే మీరు చెప్పిన డైలాగ్ మా నాన్న అనే డైలాగ్ కొంచెం మన నాన్న కాదురా మా నాన్న అంటే ఆ సీన్ షూట్ చేసే వరకు మేము ఆల్రెడీ చాలా థిక్కైపోయాం, చాలా సీన్స్ షూట్ చేసేసి ఉన్నాము. మాకు ఒక సినిమా మీద ఒకటి ఇట్ వాజ్ నాట్ ఫ్రెష్, అంటే ఇన్ ద సెన్స్ అంటే వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ షూట్ చేసాము. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ 4-5 months ఆఫ్ సాలిడ్ జర్నీ. క్యారెక్టర్స్లో దిగిపోయినాం, వి నో హౌ దిస్ క్యారెక్టర్స్ బిహేవ్. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వచ్చేసాం. సో ఎంతోమంది అమ్మాయిల మనసులు దోసుకుని చాలా రోజులు వెయిట్ చేసిన ఒక అబ్బాయి ఎక్కడ ఎదురు చూసా. సో నాకు ఈ పర్సన్ ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేశా, ఇప్పుడైతే తీసుకొచ్చేసా. అందులో సగం మంది నాకు వచ్చిన చాలు, నాకు సెట్ అయిపోద్ది. సో రాహుల్ భాయ్ అలియాస్ టైసన్ సో మనతో పాటు ఉన్నారు. కొన్ని విశేషాలు అయితే మాట్లాడాల్సి ఉన్నాయి, ఇవన్నీ క్లారిటీగా అయితే చెప్పేసుకుందాం. ఓకే, హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. సో నిజంగా అంటే నిన్న మూవీ చూసిన తర్వాత మీకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే కొంతమంది అంటుంటారు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో సక్సెస్కి మధ్యన గ్యాప్ ఉంటుంది చూడు, దాన్ని ఫిల్ చేసుకోవడం చాలా కష్టం. సో అప్పుడు చాలా మాటలు వస్తాయి చాలా మంది నుండి. బట్ నాకు నిన్న చూసిన తర్వాత మీ ఫేస్లో హ్యాపీనెస్ అండ్ అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే ఒక మల్టీ స్టార్ మూవీ చెయ్యాలి అని ఉంటుంది అనమాట. సో నాకు ఎందుకో ఇది మల్టీ స్టార్ మూవీ లాగా అనిపించింది. బట్ డైరెక్టర్ గారిని ఇప్పుడు కూర్చొని పెడితే అడగాలి, అసలు చెప్పలేదేంటి అన్న దాచేశారు. అంటే ఐ థింక్ టు బి రియలీ ఆనెస్ట్ థింక్ ఇట్ వాజ్ అ కాన్షియస్ డిసిషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్, ఫ్రమ్ ద డైరెక్టర్, ఎవ్రీబడి. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, చాలా తక్కువగా రివీల్ చేసి ఒక్కసారి జనాలు వన్స్ దే కమ్ ఇన్ టు ద సినిమా హాల్స్ గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతారు, ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఒక ప్లాన్డ్గా స్ట్రాటజీగా చేశారు. అది చాలా ప్లస్ అయింది వాళ్ళ. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే ఫుల్ లెంత్గా అని ఎక్కువ చేసేస్తే, ఇప్పుడు ఎక్కువ రివీల్ చేసేస్తే టీజర్లో ట్రైలర్లో ఒక ప్రీఫిక్స్ నోషన్తో వచ్చేస్తారు. అరే ఇద్దరు బ్రదర్ స్టోరీస్, ఒక ఫాదరు, వాళ్ళు ఏమి ఇది, కానీ అంటే వాళ్ళ ఒక 100 ఆలోచనలతో వచ్చేస్తారు ప్రీఫిక్స్ నోషన్స్.
ప్రీఫిక్స్డ్గా ఆలోచించేసి వాళ్ళు ఒక స్టోరీ వేసేసుకుని అది అని. కానీ ఇది చేయడం వల్ల ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా, అది చాలా ప్లస్ అయింది. అవును, మీరు కూడా ఎక్కువగా అంటే బిఫోర్ ఏం కనిపించలేదు, ఎక్కడ రాలేదు. నేను ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ అంటే బేసిక్లీ ఐ వాస్ ఫాలోయింగ్ అప్ ద ప్లాన్ స్ట్రాటజీ అండ్ అది యాక్చువల్లీ చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ద మెసేజెస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ అది చాలా పాజిటివ్గా వర్కౌట్ అయింది. అంటే ఇలా అనకూడదు కానీ ప్రెస్ మీట్లో కొన్ని దగ్గరలో రాహుల్ ఎక్కడ అని అడిగారు, కార్తీక్ని కూడా రాహుల్ ఎక్కడ అని అడిగారు అనమాట. అంటే అంత ఎగ్జైట్తో ఉండేవాళ్ళు మిమ్మల్ని, మీరు వస్తే కొన్ని క్వశ్చన్లు అడగాలి, మీ ద్వారా తెలుసుకోవాలని చాలా మంది ఎగ్జైట్ ఫీల్. అంటే ప్రమోషన్ దగ్గర ఎందుకు మీరు రాలేదని? అంటే we were very clear. ఇప్పుడు పోస్ట్ రిలీజ్లో చేద్దాము, జనాలకి ఈ సినిమా వరకు నాకు ఒక టార్గెట్ ఉండే, అది అచీవ్ చేద్దామని ఒక ప్లాన్ స్ట్రాటజీగా నాకు కూడా ఉండే. ఎందుకంటే నాకు ఇప్పుడు సోలో ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉండే. సో ఈ సినిమా వరకు నేను ఎంత క్యాపిటలైజ్ చేసుకోవాలా, ఈవెన్ ఐ వాజ్ క్యూరియస్ హౌ ఆర్ పీపుల్ గోయింగ్ టు రిసీవ్ మీ. ఆల్మోస్ట్ ఒక 1 decade 10 years తర్వాత వస్తున్న సినిమాకి ఈ సినిమా ద్వారా. సో ఐ ఆల్సో వాంటెడ్ టు కీప్ ఇట్ లో ప్రొఫైల్, కమ్ విత్ అ బ్యాంగ్ ఇన్, లెట్ మై ఫిలిం వర్క్, లెట్ ద ఫిలిం వర్క్, లెట్ మై పర్ఫార్మెన్స్ టాక్, దెన్ నేను మీడియా ముందుకు వస్తే ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు కార్తిక్ అంటే కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు, ఆల్మోస్ట్ 12 films చేసిండు లాస్ట్ 5 yearsలో. నేను 10 years తర్వాత ఒక సినిమా చేస్తున్నా. సో ఐ వాంటెడ్ టు ప్లే a low profile. Let me see how the film how is received, how is my work received, and then come. ఎందుకంటే ఒక్కసారి థియేటర్కి వచ్చినాక you cannot miss me. It's almost on par with him. It's a story of a father and 2 sons. So if people resonate with my character, people ki nenu nachute, automatically film is the biggest, strongest way of communicating with the audience. Manam press meets, media interactions anni cheste, that's all very mandatory and prati cinema chestam. Future lo chaala opportunities vastayi atla cheyadaniki, and వేరే సోలో ఫిల్మ్స్ అయితే ఇంకా నేనే అది మొత్తం ఐ హావ్ టు క్యారీ ఇట్ ఆన్ మై షోల్డర్స్. నేను ఈ సినిమా వరకు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నా, ఆల్రెడీ కార్తిక్ హ్యాపెనింగ్ ఉన్నాడు, చాలా సినిమాలు చేస్తాం. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వాడదామని ఒక ప్రీఫిక్స్ మోషన్ ప్లాన్లు ఉండే. అది ఐ థింక్ దట్స్ వాట్ ఈవెన్ అజయ్ రాజు గారు, ప్రమోద్ అన్నది ఆల్వేస్ అది చాలా హెల్ప్ అయింది సినిమాకి. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మీరు అన్నారు కదా 10 years గ్యాప్ అని, బట్ 10 years గ్యాప్లో మాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా స్క్రిప్ట్ డిఫరెంట్, సో డైరెక్టర్ ఆలోచనల విధానం డిఫరెంట్, సో మీరు ఎంచుకునే విధానం మాత్రం చాలా బాగుంది. అది రీచ్ ఎంతవరకు వెళ్ళింది అది అందరం మన చేతిలో అయితే లేదు, ఎలాంటి సినిమా తీసినా. సో ఆ ఎంచుకునే విధానం మీరు అంటే వెయిట్ చేసి చూస్ చేసుకుంటారా ఇలాంటిదే కావాలని? యాక్చువల్లీ హ్యాపీ డేస్ తర్వాత నేను చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నా. ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే మన ఆలోచన ఇట్ హ్యాస్ టు రెజొనేట్ విత్ ఆడియన్స్, జనాలు కూడా అదే అనిపించాలా. అల్టిమేట్లీ మనం ఒక సినిమా మీడియంలో ఉన్నాం, వేరే వీ వాంట్ అవర్ ఫిలిం, మన సినిమా 100 మంది కాదు, చాలా మ్యాక్సిమం రీచ్ ఉండాలి. మన కోసం సినిమాలు చేసుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది because there's a lot of money involved, lot of careers involved. So నేను ఇప్పటి నుంచి ఆ వెంకటాపురం తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా, నేను ఒక సినిమా చేస్తే ఇట్ హ్యాస్ టు క్యాటర్ టు లార్జ్ ఆడియన్స్. ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలా, నాకు మంచి పేరు రావాలా, అలానే ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలా. ఈ పారామీటర్స్ నేను పెట్టేసుకున్నాను. సో ఆ పారామీటర్స్ పెట్టుకున్నాక నాకు వచ్చే ఫస్ట్ ఆపర్చునిటీ యూవి నుంచి 2 సినిమాలు వచ్చినాయి. అవి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసాము. అది ఇట్స్ బీన్ ఇన్ ద మేకింగ్ ఫర్ ద లాస్ట్ 3 years at various stages of production. Actually the first blow was బజే వాయువేగం, అది ఫస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నౌ ద రెస్ట్ ఇస్ అ బిగ్ సక్సెస్. అండ్ అంటే ఇప్పుడు మనకి హ్యాపీ డేస్ తర్వాత మీరు ఎలాంటి సినిమాతో వస్తారో అని ఒకసారి చూస్తున్నకి సోషల్ మీడియాని షేక్ చేసేటట్లు బాడీ బిల్డింగ్ చేసి చూపించారు. సో అంటే ఒక్కసారి టైసన్, నిజంగా మైక్ టైసన్ లా చూపించారు. దాని తర్వాత చూపించేది ఎక్కడ మనకి స్క్రీన్ మీద ఎక్కడ కనిపించాల. అది నేను ఇంకో సినిమా చేసిన కదా యూవీ క్రియేషన్స్ లో, అది అయిపోయింది షూటింగ్ రెడీ. సో ఆ సినిమాలో కనబడదు, యుల్ వాచ్ దట్, యుల్ సీ దట్ ఫిజిక్, ఆ కట్అవుట్ ఆ సినిమాలో ఉంటుంది. ఓకే, అది రిలీజ్ రాలేదు, ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద ఫ్యూచర్. సో అది ఆ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ పోలీస్ కాప్ రోల్. సో ఆ సినిమా వరకు లాక్డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లాక్డౌన్ ఐ సైన్ ద ఫిల్మ్. సో లాక్డౌన్ లో చాలా వర్కౌట్ చేశాను. అండ్ మధ్యలో మేము కొంచెం షూట్ చేసినాక మళ్ళీ లాక్డౌన్ వచ్చింది, డైరెక్టర్ కోవిడ్ వచ్చింది అంతా. సో అన్నీ జరగడం ఒక విధంగా ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ సినిమా అయిపోయినాక అది షూట్ చేయడం జరిగింది. సో ఆ సినిమాలో డెఫినెట్లీ యూ విల్ సీ whatever you saw that pic of me in a big makeover, no, you will see that in full throttle in that. ఎందుకంటే నాకు ధృవాలో రామ్ చరణ్ గారిని ఒక్కసారి ఆ చేంజ్ ఓవర్ మేము చూసాం అక్కడ, అది కాపురోల్.
సో దాని తర్వాత నాకెందుకు ఆ పిక్స్ ఆ విజువల్స్ చూశాక ఆ డిఫరెంట్ ఏమో ఉంటుందని అనిపించింది. No, that is actually my best work, my best look you'll see in that film. ఈ సినిమా వరకు ద డైరెక్టర్ ఇస్ వెరీ క్లియర్. ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి మన పక్కింటి అబ్బాయిలా ఉండాలా, క్లారిటీ ఇచ్చేసారు. టిమిడ్ రోల్, ఎక్కడ నువ్వు బాడీ కనిపించద్దు. అసలు ఈవెన్ కార్తికేయకి మంచి ఫిజిక్ ఉంటుంది కానీ ఎక్కడ ఆయన టైట్ ఫిట్టింగ్ ఇవన్నీ. నా క్యారెక్టర్ అయితే హీ వాజ్ వెరీ క్లియర్. చాలా ట్యాండ్ మేకప్, ఒక షర్ట్స్ కూడా చూడండి చాలా లోవర్ మిడిల్ క్లాస్ అదే ఉండాలి. ఇంకా 1100 ఆ ఫోన్ సిగరెట్ కూడా వాళ్ళు ఇద్దరు షేర్ చేయడం ఒకటి బాగా నచ్చింది. అంటే మీదే కాదు కార్తికేయ కూడా అదే ఫోన్ అంటే మేము ఇద్దరం ఒకటే ఫోన్ షేర్ చేసుకుంటాము సినిమాలో. అంటే ఇట్స్ లోవర్ మిడిల్ క్లాస్. వాళ్ళ ఎవ్రీ రూపీ దే ఆర్ సేవింగ్ ఫర్ దర్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్కి రీపే చేయడానికి. సో కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాడు డైరెక్టర్. అండ్ అక్కడ కొంచెమైనా గ్లామరస్గా కొంచెమైనా ఫిజిక్ చూపిస్తే ఆ క్యారెక్టర్ వర్కౌట్ ఇట్ వుడెంట్ హావ్ వర్క్అవుట్. ఎందుకంటే ఇప్పుడు అతను అగ్రెసివ్ సటిల్, ఇక నేను లౌడ్ టిమిడ్. సో ఆ కాంట్రాస్ట్ డైరెక్టర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. వీడు ఎవరిని కొట్టలేడు, వీడు చాలా భయస్తుడు. ఇవన్నీ కొన్ని పారామీటర్స్ రాసుకున్నాడు డైరెక్టర్. ఈ బాడీ లాంగ్వేజ్, ఈ పారామీటర్లో నువ్వు క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలని. అండ్ డైరెక్టర్ కూడా చాలా తెలివిగా ఆలోచించినాడు. అంత బాడీ కార్తికేయకి చూపించినా ఎక్కడ మనకు ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎంత చేస్తే స్టోరీ టెల్లింగ్ ఇన్ కమర్షియల్ ఫార్మాట్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మనం బాడీలు ఎంత పెంచినా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి అనే ఒక దీంతో పెట్టారు. కొట్టలేడు కదా రియలిస్టిక్లీ. అందుకే ఒక చిన్న ఫైట్ తోని ఒక క్యాట్ అండ్ మౌస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోని, అంటే రియలిస్టిక్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ కాదు రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో ఒక ప్రాబ్లంలు పడితే వాళ్ళ ప్రాణాన్ని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఫాదర్ని ఎలా సేవ్ చేసుకుంటారు, ఆ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటకు వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఓ 10 lakhs అనేది ఎంత ఇంపార్టెంటో, 10-20 లక్షలు మనకి ఎంత కష్టం అనేది దాంట్లో కనిపించేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కార్తికేయ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే, అంటే ఒక ఫాదర్ కోసం ఒక డైలాగ్ నేను ఉంది, మన సక్సెస్ని చూసేవాళ్ళు లేనప్పుడు మనం ఎంత సక్సెస్ అయితే ఏంటని. సో చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్ అయితే. ఎగ్జాక్ట్లీ అది అంటే ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ డైలాగ్. మళ్ళీ బర్నీ గారు హాస్పిటల్ సీన్లో మా ఇద్దరితో ఒక డిస్కషన్ చెప్తాడు, నేను చేసిన మోసం అంటే మీరు చేయాలి. అట్లాంటి డైలాగ్ చాలా గట్టిగా టచ్ అయినాయి థియేటర్లో. అంటే ఎలా ఉందంటే ఒక 20 minutes అలాగా హార్ట్ అలాగా ఆగిపోయినాయి అనమాట. అలా పిండేసినట్టు ఒక దీనిలో తీసుకెళ్లారు అనమాట. భారీ సెంటిమెంట్ ఇట్టారు. అంటే చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫాదర్ ఇమోషన్ గట్టిగా వర్కౌట్ అయింది. అంటే కార్తికేయ కూడా ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, నా సినిమా అనగానే నాకు RX 100 అంటారు, రాహుల్ సినిమా అనగానే ఇంకా హ్యాపీ డేస్ అని ఫిక్స్ అయిపోతాను. బట్ అది ఈ సినిమాతో చేంజ్ అవుద్ది, ఇద్దరికి ఒక బెస్ట్ అయితే వచ్చిందని అన్నారనమాట. సో మేమేమనుకున్నాం అంటే స్టార్టింగ్లో టు బి ఆనెస్ట్లీ ప్రతి ఒక్కరు చెప్పేదిలే ఏముంది అనుకున్నాం. బట్ సినిమా చూసిన తర్వాత అంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ పడాలని అనుకుంటాం. ఎందుకంటే యాక్టింగ్ స్కోప్ చూపించుకునేది ఉంది. అంటే బేసిక్లీ మాకు డైరెక్టర్ నాకు కార్తికేయ ఒకరోజు ఏమని చెప్పాడంటే కార్ పార్కింగ్లో, ఈ సినిమాలో నీ హీరోయిన్ రాహుల్కి నీ హీరోయిన్ కార్తికేయ. బికాస్ హీ వాంటెడ్ us to love each other so much, so openly, so genuinely. Because if we love each other so much only, that purity in brotherhood, ఆ క్యారెక్టర్కి చాలా వెయిట్ వచ్చేస్తుంది, ఆ సీన్కి చాలా వెయిట్. బికాస్ ఇఫ్ యూఆర్ కంపీటింగ్ అండ్ నేను బాగా చేయాలా, నేను ఇది చేయాలా, brings about negative energy. She was very clear that it's a film we are making about two brothers, that chemistry should show. Because if the chemistry doesn't show, right, a magic about the scenes lo, however good writing it is, whatever production values, whatever music, ivanni dialogues, everything oka organic ga elakapothe, I mean somewhere artificialness will come in, and that magic of brothers, that chemistry won't work. సో డైరెక్టర్ కూడా ఎలా ప్లాన్ చేశాడంటే, ఫస్ట్ కార్ సీన్స్ ప్లాన్ చేశాడు. నువ్వు మేము బయట సీన్స్ ఏమైనా షూట్ చేస్తే నేను కార్తిక్ని ఎప్పుడు కలవలేదు, నాట్ హీ మెట్ మీ, వీవ్ సీన్ ఈచ్ అదర్స్ ఫిలిమ్స్ ఆర్ వీవ్ హర్డ్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఫస్ట్ టైం మేము సెట్లోనే కలిసాం. సో హీ మేడ్ షూర్ టు బ్రేక్ ద ఐస్. ఫస్ట్ ఆ కార్ సీక్వెన్సెస్, కార్ చిన్న సీన్స్ ఉంటాయి కదా. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ సచ్ అ స్మాల్ స్పేస్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, లైటింగ్ ఇవి అవి అవన్నీ ఇష్యూస్ ఉంటాయి కదా షూటింగ్లో. సీన్ గ్యాప్లో వీ యూస్ టు స్విచ్ ఆన్ ద ఏసీ అండ్ సిట్ ఇన్ ద కార్ అండ్ రిలాక్స్ వెయిటింగ్ ఫర్ అ షాట్. సో ఈ ప్రాసెస్లో ఏమైపోతారు, యూ స్టార్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్ అ లాట్, you start sharing your life. And he was also looking for a big break after RX 100, I was looking for a big break after Happy Days. So our struggle, our culture, you know,
కల్చర్ థాట్ ప్రాసెస్ చాలా మ్యాచ్ అయింది. సో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో అండ్ వెన్ యూ స్టార్ట్ వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్, దేర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీస్. సో చాలా వరకు సీన్స్లో ఈ యూస్ సే రాహుల్ మనం ఇలా చేద్దామా, ఈ సీను ఇంకా ఈ డైలాగ్ బాగా చెప్పచ్చు, ఇలా చెప్దాము. ఐ యూస్ టు గివ్ హిమ్ సజెషన్స్, కొంచెం మెలోడ్రామాటిక్ అవుతుంది, కొంచెం ఇట్లా. సో అది వెన్ దేర్ సో మచ్ ప్యూరిటీ, when there's so much genuine love for each other, no, it reflects on screen. That's what has happened. అండ్ సోషల్ మీడియాలో ఈ మధ్యన ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. అంటే ఛత్రపతి మూవీలో తను చెప్తారు చూడు, మీ అమ్మ కాదరా మా అమ్మ అని. అలాగే మీరు చెప్పిన డైలాగ్ మా నాన్న అనే డైలాగ్ కొంచెం అంటే అక్కడ స్టోరీ మొత్తం మీరు విన్నారు కాబట్టి అక్కడ వరకు జరిగిందంతా పోయి ఆ సిచ్యువేషన్లో డైలాగ్ చెప్పేటప్పుడు సో హౌ యూ ఫీల్? అంటే ఆ సీన్ షూట్ చేసే వరకు మేము ఆల్రెడీ చాలా థిక్-అయిపోయాం, చాలా సీన్స్ షూట్ చేసేసి ఉన్నాము. మాకు ఒక సినిమా మీద ఒకటి ఇట్ వాజ్ నాట్ ఫ్రెష్, అంటే ఇన్ ద సెన్స్ అది వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ షూట్ చేసాము. సో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ 4-5 months ఆఫ్ సాలిడ్ జర్నీ. క్యారెక్టర్స్లో దిగిపోయినాం. we know how these characters behave, what is how I am feeling of my father, how is he feeling, మా మధ్యలో ఇష్యూస్ అన్నీ. అంటే ఒక ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ వి షాట్. అది చాలా న్యాచురల్గా వచ్చేసింది. వీ న్యూ దట్ దిస్ సీన్ హ్యాస్ టు వర్క్అవుట్ బికాస్ ఇక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్, ఇది ప్రీ క్లైమాక్స్. సో ఈ సీన్ వర్కౌట్ అయిపోతే సూపర్ అని అనుకున్నాం. సో అది చాలా ఫాస్ట్గానే చేసినాం ఆ సీన్. అంటే అప్పటికి మేము టోటలీ వి వర్ ఇన్ టు ద ఫిలిం. అండ్ రైట్, అండ్ హ్యాపీ డేస్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక ప్రతి ఒక్క యాక్టర్కి ఒక హిట్ కావాలనుకో, అలాంటిది ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అని అనుకోండి. సో దానిలో టైసన్ అనే క్యారెక్టర్ హీరోలో అని అందులో మొత్తం టైసన్ మీదే నడిచింది క్యారెక్టర్. సో మీ గురించి ఈగర్లీ చాలా మంది వెయిట్ చేసిన అమ్మాయిలు కూడా చాలా ఫ్యాన్స్ అప్పుడు చెప్పాల్సిన అవసరం. సో అంటే అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్లు చూసుకునే విధానం సో ఎలా చూస్ చేసుకోండి? బేసికలీ నా హ్యాపీ డేస్ వచ్చేకిన ముందు దేర్ వాజ్ నో స్ట్రగుల్. ఐ డోంట్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నేను ప్రతి సినిమాలో నేను దట్స్ ద ఫస్ట్ ఫిలిం ఐ వెంట్, ఐ ట్రైడ్, దట్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం ఐ ఆడిషన్. చాలా ఆడిషన్స్ ఇచ్చాను, చాలా ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చినాక నేను నా నెక్స్ట్ ఫిలిం వచ్చి నేను అంత ఆలోచించలేదు. నేను అసలు ఆలోచించలేదు. ఒక పెద్ద డైరెక్టర్, ఎందుకంటే మేము హ్యాపీ డేస్ షూట్ చేసినప్పుడు ఆట సినిమా రిలీజ్ అయింది. ఓకే, అప్పటికి ఆ వేణాదిత్య పెద్ద డైరెక్టర్. ఆయన ఆట, నేనున్నాను, బాస్, ఇవన్నీ మనసంతా నువ్వే, చాలా పెద్ద సినిమాలు చేశాడు. సో అట్లాంటి డైరెక్టర్ కన్విక్షన్ని మనం క్వశ్చన్ చేసే అంత మెచ్యూరిటీ లేదు, నాకు నాలెడ్జ్ లేదు. సో ఆయన వచ్చి ఒక కథ చెప్పారు. పాపం ఆయన కూడా చాలా నమ్మే సినిమా తీసి ఆయన డబ్బులు పెట్టి ఆయన హీ ఆల్సో లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ. సో దట్ అది నా మిస్టేక్. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా సినిమా ఎంచుకోవాల్సిందే. సో ఆ మెచ్యూరిటీ ఆ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించింది. కానీ ఇప్పుడు అండ్ ఆఫ్టర్ 15 years when I'm doing a film with so much of downfall and so much of I've seen rejections, I've seen everything. ఇప్పుడు మొత్తం చూసేసారు ఇంకా cycle. So ఇప్పుడు నేను అది there's no scope for me to say that I don't have maturity, because now I know cinema, I've read cinema, I've learned what it takes to make a successful film. For me, Venkatapuram and Madhula 2007, that film was like my film school. అంటే ఆ సినిమాలో నేను ఎంత నేర్చుకోవాలో ఆ ఒక్క సినిమాలో నేర్చుకున్నా. అంటే ఎడిట్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్లో ఏం పని చేయాలా, ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టరే కాదు మొత్తం సినిమా చూడాలా, లాజిక్స్ ఎక్కడ మిస్ అవుతున్నావా, క్యారెక్టర్ గ్రాఫ్స్, ఒక సినిమాలో కలర్ ప్యాలెట్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు కథ చెప్తున్నారు అండి, ఎగ్జాంపుల్ నాకు మీరు కథ చెప్పినప్పుడు నేను ఒక విజన్ వేసుకుంటా, నాకున్న నాలెడ్జ్కి, నాకున్న వరల్డ్కి. మీ విజన్ మైట్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మీ. సో ఫస్ట్ మన విజన్ కరెక్టా, నేను వేసుకున్న విజువల్స్ ఓకేనా, దానికి ఒక ఎడిట్ ప్యాటర్న్ ఉంటుంది. ఐ ఆస్క్ ఆల్ దీస్ డౌట్స్. మ్యూజిక్ ఎక్కడ, ఈ డైలాగ్ ఎంత స్ట్రెచ్ చేయాలా, మ్యూజిక్ ఎక్కడికి స్టాప్ అవుతుంది. ఐ మీన్ సమ్ సీన్స్ యూ ప్లే విత్ సౌండ్, సమ్ సీన్స్ యూ ప్లే విత్ ఎడిట్. సో ఇఫ్ యూ హ్యావ్ అ కంప్లీట్ గ్రిప్ ఉంటే, ఒక నాలెడ్జ్ ఉంటే కదా, యూ డూ అకార్డింగ్లీ. సో నాకు అది ఇప్పుడు కూడా మొత్తం నాలెడ్జ్ లేదు, బట్ ఐ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్. ఐ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్ విచ్ విల్ హెల్ప్ మీ choosing whether I should do this film or not do my film. I know my strengths, I know my weaknesses. If some film, some characters out of my comfort zone, what I should do to do it well. ఈ జర్నీలో ఇవన్నీ క్లారిటీ వచ్చింది. ఆ జర్నీలో తెలిసినాక ద ఫస్ట్ ఫిలిం దట్ ఐ డిడ్ వాజ్ గోడా అండ్ బజేవాయి బేగం. సో అది, అండ్ వన్ మోర్ థింగ్ అంటే నాకు ఒక పర్సనల్ ఫీలింగ్, నాకు ఒక పర్సనల్ హై యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్సన్ ఇస్ దట్ నేను ఈ సినిమా ఎంచుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఈ సినిమా ఎడిట్ చూసినప్పుడు నేను
కొన్ని ఇన్స్టెన్స్ మనం సినిమా చూస్తే ఈ సినిమా ఫస్ట్ మనం ఒక సినిమా చూస్తుంటే ఎడిట్ రూమ్లో మనం ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ చూస్తాం. తర్వాత మనం ఇవి అవి ఒక ఫస్ట్ 3-4 టైమ్స్ అయితే మన పర్ఫార్మెన్సే చూస్తాం. అబ్బా యాజ్ అన్ యాక్టర్ అట్లీస్ట్ ఐ సీ. కానీ తర్వాత యూ స్టార్ట్ సీయింగ్ ద ఫిలిం ఇన్ టోటాలిటీ, యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఫిలిం. సో నేను ఎక్కడెక్కడ సినిమా డ్రాప్ అయింది, ఎక్కడెక్కడ సినిమా హైస్ ఉన్నాయి అని నాకు ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఒక 10% ఇక్కడక్కడ మేబీ డిఫరెన్స్ అవ్వచ్చు, కానీ నేను అనుకున్నట్టే వేర్ ఆడియన్స్ విల్ ఫీల్ సినిమా ఇక్కడి నుంచి గట్టిగా లేసింది. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఉండే, సినిమా ఫస్ట్ 20-30 minutes పాస్ అయితే బికాస్ ఈ సెట్టింగ్ అప్ ద వరల్డ్. నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్, మళ్ళీ కార్తిక్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్, తర్వాత మళ్ళీ కార్తిక్ గారి బెట్టింగ్, ఫాదర్ చిన్న స్ట్రగుల్, ఫాదర్ కింద పడతాడు కదా హార్ట్ అటాక్ తోని, అక్కడి నుంచి సినిమా బీభత్సంగా లేస్తానని నాకు అనిపించింది. అంటే సినిమా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, ఇంటర్వెల్కి హై, తర్వాత ఇంటర్వెల్ తర్వాత కార్ సీక్వెన్స్ ఒకటి అక్కడ వరకు నార్మల్గా వెళ్ళింది, ఇది హార్ట్ బీట్ లా పెరుగుతుందండి. సారి ఫాదర్ అన్నాక గ్రాఫ్, ఇమోషనల్ గ్రాఫ్ అంతా చాలా రేసింగ్ అయిపోయింది. సో వీ న్యూ దట్ 20-30 minutes హ్యాస్ టు పాస్ ఇన్ ద ఫిల్మ్. ఇఫ్ దట్ 20-30 minutes ఆఫ్ సెట్టింగ్ అప్ ద వరల్డ్ ఆఫ్ బదేవాయు వేగం ఇస్ దాన్ విలన్ ఇంట్రడక్షన్, నా ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్, తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ, ఇవన్నీ తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారు. I knew that if we pass that part, no, the film will work out massively. అక్కడ నుండి హైప్ లో వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ మీ టెన్షన్, మనీ కావాలి, ఇవతలు ఏం చేయాలి తెలియదు. అసలు బ్రీతింగ్ స్పేస్ లేదు సినిమాలో, ఒక గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అండ్ మధ్యలో ఇమోషన్, సాలిడ్ ఫాదర్ ఇమోషన్, దిస్ ఒక యాంగ్జైటీ, ఒక స్పే. సో నేను ఏమనుకున్నా, ఏం ఎక్సైట్ అయినా అదే వర్కౌట్ అయింది. అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి హిట్ అయింది. అంటే ఇట్ వాజ్ అ ప్లాన్డ్ వన్ ఆల్సో బ్రదర్. అంటే we are not surprised about anything. We knew that these are the highs and this should work out అని అది వర్కౌట్ చేసేలాగానే. ఎందుకంటే చాలాసార్లు మేము సీన్ షూట్ చేసినా కూడా సీన్ బాగానే వచ్చింది ఆన్ ఎడిట్, కానీ సీన్ అయిపోయాక రఫ్ ఎడిటింగ్ చేస్తాం కదా, ఏదో కెమిస్ట్రీ ఇస్ నాట్ వర్కింగ్, ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లేదు, మళ్ళీ షూట్ చేసేవాళ్ళం. సో ఒక వీ యూస్ టు హ్యావ్ డిస్కషన్స్ 3 of us, యూనో. సో ఓకే. అండ్ శ్రావ్స్ అసలు టచ్ లో ఉన్నారా? అంటే తర్వాత కూడా కొన్ని మూవీస్ చేశారు మంచి హైప్ లో. నేను కొంచెం ఇంట్రోవర్ట్, ఐ డోంట్ ట్రై టు కీప్ ఇన్ టచ్, ఇట్స్ మై మిస్టేక్. రైట్. అండ్ నిఖిల్ చూసుకుంటే అప్పుడు చూసుకుంటే చిన్న అబ్బాయి అనుకునేవారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతుందని విన్నాం. రీసెంట్ ఒక కాల్ కూడా, కాన్ఫరెన్స్ కాల్ ఏదో నిఖిల్ తో ఒకసారి మాట్లాడాను. సో ఏంటి మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంది నిఖిల్? ఇంకా చెప్తారా? అంటే we are not in regular touch, but definitely when something nice comes up on his birthday, something like, we send messages, but it's just that, and what happens is such as that is మనం ఒక సినిమా చేస్తున్నాం కదా, ఆ సినిమా చేసినప్పుడు ఆ 3-4 months or 1 year you travel with a team. After that it's not that we are not happy for each other, we are not in touch. These friendships are all because of work. They're all work friends. So you end up not being in touch as much as you have to be in touch. But when you meet, ఇప్పుడు బ్యూటిఫుల్ మెమరీస్, మంచి టైమ్, స్ట్రగ్లింగ్ డేస్, ఇన్నోసెన్స్ డేస్. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నేను కార్తికేయ కాన్స్టెంట్లీ ఆన్ డైలీ బేసిస్ వేర్ ఇన్ టచ్. కొంచెం టైం అయిపోయాక వీల్ ఆల్సో, ఇట్స్ నాట్ దట్ ఇంటెన్షన్లీ. Some friendships are there which will last for a lifetime, but some friendships will finish after the film, and which for daily basis or on weekly basis. But when we meet, there's always that warmth. You recall those memories and all that stuff. అండ్ నిఖిల్ కూడా చూసుకుంటే చాలా ఫ్లాప్లు వచ్చాయి ఆ మధ్యలో, తర్వాత కార్తికేయ అనే స్వామిరాలతో మళ్ళీ ఈస్ బీయింగ్ కన్సిస్టెంట్లీ డెలివరింగ్ అండ్ మేడ్ ఎ బిగ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు తను కూడా, ఎవ్రీ పర్సన్ చేయాల్సిందే అది మేబీ. ఎవ్రీ యాక్టర్ లో ఎస్పెషలీ ఇప్పుడు దే సే నెపోటిజం అండ్ ఆల్ దిస్ స్టఫ్. నెపోటిజం ఇస్ లైక్, వాళ్ళు కూడా మాకంటే ఇప్పుడు నన్ ఆఫ్ us can dance as well as రామ్ చరణ్, తేజ్ can do. ఆబ్వియస్లీ కదా, అల్లు అర్జున్ చేసే హార్డ్ వర్క్ ఇండస్ట్రీలో ఎవరు చేయరు. బికాస్ ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమంటే కంపేర్ టు నాన్ ఇండస్ట్రీ కిడ్స్ ఏమంటే గైడెన్స్, గెటింగ్ అన్ అపాయింట్మెంట్. But there's so many star sons who are not doing a film with UV. I'm doing films with UV. Karthikeya is doing films with UV. So that's also lucky for us, no? So there's a place for everybody. Okay, adhikar. There's a place for everybody, but at the same time you just can't say one nepo kid vaadiki vachesina. Adi kaadandi, because Ram Charan also is doing fantastic work. He is doing Rangasthalam, he did. అంటే ఇంత ముందు రామ్ చరణ్ కూడా సమ్మెక్స్ ఇదే అన్నారు, ఏం హీరో చిరంజీవి కొడుకే కదా,
అనుకునే కొంతమందికి రంగస్థలం అనే మూవీతో ప్రతి ఒక్కరికి నోరు మూయించారు అనుకోవచ్చు. అంటే అక్కడ వాళ్ళకి యాక్సెప్టెన్స్ అందనే ఉంటుంది, రిజెక్షన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దే డోంట్ హ్యావ్ దట్. ఇప్పుడు నేను ఫెయిల్ అయినా ఇట్స్ నాట్ యాజ్ మచ్ సెలబ్రేటెడ్ ఆర్ యాజ్ మచ్ వ్యూడ్, బట్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ హీ డస్ ఇస్ సెలబ్రేటెడ్, వ్యూడ్, ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. Because I've seen the pressure that Prabhas garu goes through is immense andi. Ante I've seen him when he had an injury, he was still shooting. So there's no gap. గ్యాప్ లేదు నిజంగా. అండ్ మీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే చాలా రిచ్ అని విన్నాం, కొంచెం రిచ్గా ఉంది అన్నారు. సో అంటే ఇంకా కొన్ని రోజులు ఒక మాట చెప్పాలా, దీస్ ఇస్ అందరు మోస్ట్ ఆఫ్ ద హీరోస్ ఆర్ ఫ్రమ్ అ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్. ఏ హీరోలో అంటే బేసిక్లీ ఎవ్రీబడి ఈస్ కమింగ్ అప్ ఫ్రమ్ అ వెల్ బ్యాక్. అంటే నాట్ లైక్ బిఫోర్ వేర్ పీపుల్ యూస్ టు కమ్ ఫ్రమ్ అ విలేజ్ అండ్ ఆల్ దట్. దీస్ డేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ ఫిలిం, మేకింగ్ దేర్ బిగ్ ఫిలిమ్స్. ఇట్స్ లైక్ ఆ ట్రెండ్ మారిపోయింది. దే పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ స్ట్రాటాస్ ఆఫ్ సొసైటీ. కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది, many of them are from a very well off background even before films, they enter films. నేను ఎందుకు అడిగానంటే అభిజిత్ ఐడియా ఉందా? సో అభిజిత్ కూడా ఆల్రెడీ 1-2 సినిమాలు తీసి మంచి హిట్లో ఉండి తర్వాత గ్యాప్ తీసుకున్నాము చాలా వరకు. అయితే హిట్ రాలేదనో లేకపోతే తనకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కొన్ని ఉందామని. సో సడన్లీ లాస్ట్ 2 years బ్యాక్ బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చారు. సో అక్కడతో మళ్ళీ అభిజిత్ అంటే ఇదా, సో ఇలా ఉంటాడా, అంటే ఎంత ఉన్నా ఎంత ఇంట్రోవర్ట్ అనే ఒక వెర్షన్ వచ్చేసింది. సో నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, సో ఈ టైంలో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందా, వస్తే వెళ్తారా? ఎందుకని అంటే I don't like putting my public life on the name of my life into public. అంటే for me I'm very clear, I want to do films, I want to do good films, that's about it. And ఒక లిమిట్ తర్వాత I don't want to do things which are not I'm comfortable with and out of my character. And I was very clear from day one. That's why you'll never see me in any award shows or any release functions or anything. When someone invites me also, I say, "Bhaiya, చెప్పేస్తారా వద్దనే? నా క్యారెక్టర్ అది కాదు, నాకు కొంచెం కష్టం ఇబ్బంది, ప్లీజ్." అంటే అండ్ పీపుల్ నో మీ ఆల్సో, పీపుల్ హూ నో మీ ఆల్సో దే నో దట్ ఐఎమ్ నాట్, ఓకే, ఐఎమ్ లైక్ అన్ ఇంట్రోవర్ట్ ఓన్లీ. అయితే వచ్చి వెళ్ళరు అంటే కొంచెం కష్టం అబ్బా, అంటే నేను చేయను, ఐ డోంట్ గో. సో నాకు ఎందుకు అనిపించింది అంటే అభిజిత్ ఆ టైంలో అది చాలా ప్లస్ అయింది. సి ఎవ్రీబడి హ్యాజ్ నాకేమనిపిస్తానంటే, ఇప్పుడు నేను అవన్నీ చేసి ఉంటే కదా ఈ ఫ్రెష్నెస్ ఉండేది కాదు ఈ క్యారెక్టర్. ఓకే, ఇది వర్కౌట్ అయింది బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఫౌండ్ ఇట్ వెరీ ఫ్రెష్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అంటే ప్రతి ఒడికి ఒక క్యాల్కులేషన్, ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. నేను వన్స్ ఐ ఫినిష్ వెంకటాపురం, దాని తర్వాత లాక్డౌన్లో ఐ డిసైడెడ్ నేను సినిమాలు చేస్తే ఇలాంటి సినిమాలు చేయాలా, ఇలా ప్లాన్ చేయాలా, ఈ పారామీటర్స్ పెట్టుకున్నా. ఆ క్యారెక్టరు, ఈ సినిమా, ఈ ప్రొడక్షన్ గీసాను అయితే. అంటే ఒక బేసిక్ థింగ్ ఉంది. ఇట్ కీప్స్ చేంజింగ్ అండి. ఇవాళ అనుకున్నది నెక్స్ట్ వీక్ ఉండకపోవచ్చు. ఇట్ కీప్ చేంజింగ్ విత్ టైమ్, ఇట్ కీప్ చేంజింగ్ విత్ ఆపర్చునిటీస్. కానీ ఒక బేసిక్ రూల్ బుక్ ఉంటుంది, కరెక్ట్. అది ఇవి ఉంటేనే నువ్వు సినిమా చేయరాబోయ్. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు యువర్ క్యారెక్టర్, ఇట్స్ నాట్ బికాస్ ఫర్ అ ఫిలిం టు వర్క్ దేర్ 100 forces, 100 పాజిటివ్. ఇప్పుడు సినిమా కథ చాలా బాగుండొచ్చు, అన్ని బాగుండొచ్చు, కానీ నీకు డైరెక్టర్కి ఆ ఈక్వేషన్ లేకపోతే అది వర్కౌట్ అవ్వదు, కెమిస్ట్రీ వర్కౌట్ అంటే అది మ్యాజిక్ అవ్వదు. You can't work in a hostile environment. If you work in a hostile environment or something you're not comfortable, right, 9 out of 10 times it will flop. Behind, you see any successful film in the industry, not తెలిసే వరకు అయితే the director, the hero, the producer, everybody is in super sync. There's a lot of positive energy behind hit films. There are some examples also, but they're freak. అంటే అది once in ఇప్పుడు జరగచ్చు. కానీ వేర్ ఫిలిం వర్క్స్ అవుట్, రైట్, యూ సీ దట్ టీమ్. మీకు తెలియకుండా వితౌట్ నోయింగ్ ఓన్లీ యూ నో దట్ ఒక కెమిస్ట్రీ ఉంది ఈ సినిమాలో. ఎవ్రీబడి ఈజ్ ఇన్ సింక్ విత్ ఈచ్ అదర్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, అండ్ ఎవ్రీబడి వర్క్ టుగెదర్ ఫర్ అ కామన్ గోల్. సో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవి ఫాలో. ఫ్యూచర్లో మంచి లవ్ స్టోరీ మళ్ళీ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ ఓకే ద స్క్రిప్ట్, ఎందుకంటే గుడ్ లవర్ బాయ్ కదా ఆల్రెడీ. అంటే ఓకే ద స్క్రిప్ట్ ఇట్స్ అ రామ్ కామ్ విచ్ ఇస్ యునో బ్యాక్ అండ్ ఫోర్త్. 90s లో జరుగుతుంది, 2024లో జరుగుతుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ విచ్ హస్ కమ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ అవుట్ దట్ స్క్రిప్ట్. అండ్ లాస్ట్ మంత్ అనుకుంటా రిలీజ్ అయింది హ్యాపీ డేస్, వెళ్ళి చూసారా ఒకసారి? అంటే నేను అప్పుడు ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నా. అవునా? ఐ హ్యాడ్ అ డెడ్ లైన్
అరే డెడ్ లైన్ ఈ 3-4 డేస్లో డబ్బింగ్ చేసేయాలి, ఎందుకంటే డిఐ వర్క్ ఇవన్నీ. సో కంటిన్యూస్గా డబ్బింగ్ చెప్తున్నా రాత్రి పగలు. ఓకే. అండ్ చాలా రోజుల డబ్బింగ్ చెప్పినా కదా కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పినా, బికాస్ ద డైరెక్టర్ వాంటెడ్ not that bass voice. He was very specific because he wanted two completely different contrasting voices. He wanted that innocence of Happy Days, that vulnerability. Ivanni koncham poojabetti cheppichindu natho. So I didn't find time to go and watch it. And I didn't find time, and it's a very big word. It's just that ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. నేను ఆ టైంలో వరుణ్ కూడా అడిగా, సో మీ రిలీజ్ అవుతుంది కదా చూసుకుని, అవునా అవుతుందా మరి నేనైతే చూసుకోలేదు, బట్ అయితే ఖచ్చితంగా చూస్తా అన్నాను. సో అంటే మీ టీంతో కలిసి చూసే అవకాశం ఉందా అన్న? నాకు యాక్చువల్లీ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు పిఆర్ఓస్. నేను వస్తానని చెప్పిన, కానీ ఐ థింక్ నిఖిల్ వాజ్ ఇన్ యుఎస్. తమన్నా సెడ్ షీ విల్ కమ్, అండ్ మళ్ళీ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఐ డోంట్ నో వై డిడ్ంట్ షీ కమ్. మేబీ షీ వాజ్ బిజీ ఆర్ ద ప్రొడక్షన్ థాట్ లైక్ నాట్ రిక్వైర్డ్. సో ఇది ఒక ప్లాన్ చేద్దామని వాళ్ళు నాకు ఫోన్ చేశారు పిఆర్ఓస్, శేఖర్ సార్ పీపుల్. వస్తానని చెప్పిన, కానీ ఎందుకు అది వర్కౌట్ అవ్వలేదు, ఆ ఇంటర్వ్యూ వర్కౌట్ అవ్వలేదు. అండ్ అంటే అప్పుడు కొంతమంది పబ్లిక్లోకి వెళ్ళి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా, సో హౌ డూ యూ ఫీల్ అని అడిగితే ఏదో నెక్స్ట్ డే కొత్త సినిమా వస్తున్నంత ఎగ్జైట్మెంట్లో చెప్పారండి. సో సమ్ ఫిల్మ్స్ ఆర్ క్లాసిక్స్ అండి. అంటే నాకు అప్పుడు శేఖర్ సార్ కూడా చెప్పేవాడు దట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ క్లాసిక్స్. ఇప్పుడు నిఖిల్ కూడా తర్వాత చాలా సినిమాలు హిట్ చేశారు, కానీ ఈ హ్యాపీ డేస్ ఇస్ అ కల్ట్ ఫిల్మ్. నిఖిల్ ఇప్పుడు కార్తికేయ 2 ఇస్ అ మచ్ బిగ్గర్ కమర్షియల్ హిట్ దెన్ హ్యాపీ డేస్. 100 కోట్లు నేషనల్ వైడ్ అవుతుంది. కానీ కొన్ని సినిమాలు ఇట్స్ బియాండ్ కలెక్షన్స్, ఇట్స్ లైక్ టైమ్లెస్, ఏజ్ లైక్ వైన్. హ్యాపీ డేస్ పక్కన పెడితే హార్ట్ టచ్ అయిపోతుంది. అంటే ది ఏజ్ లైక్ వైన్, ఎనీ టైమ్ యూ వాచ్ ఇట్ ఆఫ్టర్ 20 years, అరే మంచి సినిమా అని అంటారు. అండ్ ఫైనల్గా దీంట్లో నుండి మీకు అదే హ్యాపీ డేస్ నుండి ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు ఆ క్యూట్ మాటలు మాకు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో డైలాగ్ ఏదని చెప్తారు? వాడు తన మన ఫ్రెండే కదా, అంటే ఫ్రెండ్షిప్ గురించి చెప్తారు, అది బాగా కనెక్ట్ అయింది. అదే బాగా కనెక్ట్ అంటే అప్పట్లో నాకు తెలిసి ఆ ఫ్రెండ్షిప్కి ఎక్కువ బాండింగ్ ఉండేది. సో ఆ డైలాగ్లో అప్పట్లో కూడా కాదండి, ఇప్పుడు కూడా. అంటే ఐ థింక్ ఎనీ టైమ్ యూ డెలివర్ ఆన్ ఆనెస్ట్ లైన్, వెల్ రిటర్న్ లైన్, అండ్ కరెక్ట్ టైంగా కరెక్ట్ సీన్లో ల్యాండ్ అయితే కదా, దట్ జనాలు బాగా కనెక్ట్ అవుతారు. నేను ఫ్యూచర్లో మల్టీ స్టార్స్ చెయ్యాలి అనుకుంటే ఏ హీరోతో చేస్తారు? అంటే నాకు తెలిసి బజవాయిగం 2 చేస్తుండొచ్చు, ఎందుకంటే ఇవాళ చాలా కలెక్షన్ చాలా పెరిగినాయి. అంటే ఆల్మోస్ట్ నిన్న 4 times పెరిగిందంట, ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 times పెరిగిందంట. సో మీరు చూస్తే క్లైమాక్స్లో కూడా ఒక సీక్వెల్కి ఒకటి 2000 నోట్. అవును. సో ఒక నేను ప్రశాంత్ కార్తిక్ చాలా డిస్కస్ చేసాం. నేను అడుగున్నాను 2000 నోట్ ఏం చేస్తారు అంటే వీ హ్యావ్ అ ప్లాన్, we have a mind. That's what Prashant shared with me a lot of times. ఆ సినిమా అతను పడిపోయిన దగ్గర నుండి ఎలా పెరిగిందో ఇప్పుడు ఈ కలెక్షన్ కూడా అలాగే పెరుగుతుంది. అంటే see brother, neither of the two heroes are not on a success. So obviously the openings will not be massive. And a clear business sense, we were very clear, we are coming with a big film like Gangs of Godavari and other film. Our film will not be the first choice, but even if those films have worked, this film will find its audience by the word of mouth. We were expecting that Monday will be bigger than Friday, but fortunately Friday, that's what is the power of social media. But అదే హ్యాపీ డేస్ టైంలో రిలీజ్ చేసి ఉంటే ఏమైందంటే ఒక 1 week, ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కూడా 1 week తర్వాత పికప్ అయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, సోషల్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే సినిమా బాగుంటే నెక్స్ట్ డేకి ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ వర్క్, నెక్స్ట్ షోకి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఈవినింగ్ వరకు, అంటే నెక్స్ట్ షో అంటే మరీ బ్లాక్ బస్టర్ ఉండాలా. బట్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ అ గుడ్ ఫిలిం, ఇట్స్ టేకింగ్ 1-2 days, బట్ ఇట్స్ పికింగ్ అప్. మాకు నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ మాక్సిమం ఉంది, టుడే ఇస్ గోయింగ్ టు బి. సో దట్స్ వాట్, బికాస్ మాకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎలక్షన్స్, రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్. ఇంకా రిలీజ్ చేయడం డేర్ అనుకోవచ్చు నాకు తెలిసిన. ఎగ్జిట్ పోల్స్ సాటర్డే రోజు, మళ్ళీ ఐపీఎల్ ఇప్పుడే అయిపోయింది, పీపుల్ కూడా వెక్స్ అయిపోయి ఉంటారు కదా. తర్వాత ఇప్పుడు దిస్ టైమ్ T20 వస్తుంది, మళ్ళీ T20 వరల్డ్ కప్ ఉంది, తర్వాత గమ్ గణేష్, ఇంకా ఆ 100 కోట్ల సినిమా తర్వాత అతని రిలీజ్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిగ్ ఫిలిం. సో ఇవన్నీ దాంట్లో వీ వర్ షూర్ మా సినిమా విల్ ఓపెన్ స్లో. ద ప్రొడ్యూసర్స్ ఆల్సో మెంటలీ ఫిక్స్ అయిపోయారు, కానీ దే బిలీవ్డ్ ఇన్ కాంటెంట్లో పక్కాగా. ఎందుకంటే మాకు ఇప్పుడు కల్కి వరకు కాంపిటీషన్ లేదు, లాంగ్ రన్ ఉంది, యూవీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, వీ కెన్ హోల్డ్ అ ఫిలిం. కానీ ఎస్ట్రీవ్లో మ్యాక్సిమం పికప్ అయిపోయింది, ప్రొడ్యూసర్స్ ఆర్ డిలైటెడ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్గా కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. సో ఆయన నుండి క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? అండ్ బెస్ట్ మూవీ ఒకటి. ఎస్, చిరంజీవి గారు. ఇంద్ర.
ఇంద్ర. సూపర్. క్వాలిటీ తీసుకుంటే ఐ థింక్ హీఈస్ వెరీ డౌన్ టు అర్త్. అంటే వెరీ ఇంటెలిజెంట్, డౌన్ టు అర్త్. అంటే వెరీ హీ నోస్ ద ఇండస్ట్రీ. అండ్ బాలయ్య గారు. బాలయ్య గారు ఈజ్ ఓపెన్ హార్ట్, దిల్ కా సాఫ్. సో బెస్ట్ మూవీ. బెస్ట్ మూవీ అంటే నాకు చెన్నకేశ్వరుడు అండి. సూపర్, ఇంకా అల్టిమేట్. ఇంకా అండ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు యాక్చువల్లీ ఈజ్ మై చైల్డ్హుడ్ హీరో. పెళ్లి చేసుకుందాం రా, ప్రేమించుకుందాం రా, కలిసి ఉందాం రా, అన్ని అన్నిటికి రా. అంటే అవన్నీ నేను స్కూల్ ఉన్నప్పుడు అవి అసలు స్కూల్ ఆ ఫెస్టివల్ ఫిలిమ్స్ కదా. అసలు ఐ నెవర్ మిస్ వన్ ఫిలిం ఆఫ్ హిస్ ఆల్సో. ఖచ్చితంగా మనం టీవీలకు అతుకుపోయాం. ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో చాలా కనెక్ట్ అయి ఉంటారు కదా ఆ సినిమాలు. చాలా మందికి 90% వాళ్ళకి చిరంజీవి సినిమా అంటే కదా అట్లా ఉంటది కదా. మాకు వెంకటేష్ ఉండే మా ఇంట్లో. అంటే నాకు పర్సనల్ గా వెంకటేష్ గారి సినిమాలు అంటే అసలు ఆ టైంలో సెలబ్రేషన్. అండ్ నాగార్జున గారు. శివ. అండ్ నాగార్జున గారు లిప్స్ కింగ్ సైజ్. అండ్ ఆయన ఫిట్నెస్, హెల్త్, attitude kings. అంటే I don't see him having any stress. The way he leads his life, right, is like a textbook. Everybody should lead life like that, relaxed, composed. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, మీ డైట్ ప్లాన్ ఏంటి చెప్తే మేము తింటామంటే, అంటే అదే యూ సీ కంపోజర్. నేను ఇది చేసేస్తా, అది అన్ని తింటా, కడుపు నిండా తింటా. చూసాను, నేను ఆ ఇంటర్వ్యూ చూసాను. అదే నైట్ కి రాత్రి స్వీట్ కూడా ఐ టేక్. స్వీట్ కూడా తింటా, బట్ ఐ డూ ఇట్ ఇన్ కంట్రోల్. మార్నింగ్ 7 o'clock ఐఎమ్ ఇన్ ద జిమ్. అండ్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు డిసిప్లిన్. ఇఫ్ యూ సీ రామ్ చరణ్ గారు డే, ఇప్పుడు కొంతమంది హీరోలు దే గో ఆఫ్ ట్రాక్, అంటే కొంచెం షూటింగ్స్ చేయకపోతే కొంచెం లావ్ అయిపోవడము, కొంచెం షాబీ అయితే మళ్ళీ సినిమా వరకు పర్ఫెక్ట్ అయిపోతాం. రామ్ చరణ్ గారు 365 days కంటిన్యూస్గా ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్, టిప్ టాప్, డెడికేషన్. బెస్ట్ మూవీ అంటే మగధీర. సో డిఫరెంట్. అక్కడ నేను ఇంకా అక్కడి నుంచి ఇంకా తిరుగులేదు. అక్కడ ప్రతి ఒక్కటి కూడా, రంగస్థలం అవ్వచ్చు, ఇంకా సంజమ్. రంగస్థలం ఇస్ అ గ్రేట్ ఫిలిం, కానీ మగధీరకి రామ్ చరణ్ ఏంటో దునియాకి ప్రపంచానికి చూపించారు. కరెక్ట్గా ఆలోచిస్తారు నిజంగా. అండ్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఐ థింక్ ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ద కంట్రీ. టాలెంట్ అంటే ఎన్టీఆర్. అతను చేంజ్లో కూడా, అతను మూవీల్లో కూడా ప్రతి ఒక్కటి చేంజ్, డిఫరెంట్. మొన్న RRR వరకు చూసుకుంటే అన్ని కూడా డిఫరెంట్ చేంజ్లో వచ్చాయి. ఐ థింక్ సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ ఏమంటే అసలు టెంపర్. ఐ థింక్ ఐ రియలీ లైక్ హిస్ క్యారెక్టర్స్. అంటే టెంపర్లో నిజంగా చెప్తే పోలీస్ అంటే ఇలాగే ఉంటాడా? అసలు ఆయన ఒక వ్యాకినెస్ తీసుకుని వస్తుంది. గెట్స్ అ వ్యాకినెస్ ఇంటూ దట్. నో ద వే ఇస్ డన్ వెరీ వెల్. రైట్. అండ్ ప్రభాస్ గారు అంటే ఐ లైక్ ఛత్రపతి. హీఈస్ ద బెస్ట్. హీఈస్ మై ఫేవరెట్ హీరో. మూవీ ఛత్రపతి. ఓకే. నాని గారు. భలే అమ్మగారు. అంటే ఐ థింక్ హీఈస్ వెరీ రిలేటబుల్. అంటే ఎవ్రీబడి థింక్స్ హీఈస్ అవర్ హీరో. రిలేటబిలిటీ. సో రైట్. అల్లు అర్జున్ గారు. హార్డ్ వర్క్. అంటే హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ యంగ్ యాక్టర్ ఇన్ దిస్ కంట్రీ. ఈజ్ ఇన్స్పిరేషన్. ఫేవరెట్ మూవీ అంటే పుష్ప అనుకోవచ్చు. అంటే ఐ సీ హిమ్ వన్ థింగ్, whenever I see Allu Arjun garu or whenever I see his work, I feel this man 24/7 every day in his life is doing to make himself the biggest actor in this country. He's working. And every move he makes, right, is a master stroke. మొన్న ఒక టీజర్ రిలీజ్ చేశారు కదా, సాంగ్ రి. అసలు ఏం ఐడియా అది? అసలు బ్రిలియంట్ ఐడియా కదా. అండ్ జనాలకు గట్టిగా కనెక్ట్ అయ్యి జనరల్ గా ఒక సాంగ్ టీజర్ రిలీజ్ చేసి ఆ మేకింగ్ వీడియో చేసి, కానీ ఒక మొత్తం సాంగ్ ని హౌ దే ఆర్ కంపోజింగ్, వైబ్ ఆఫ్ ద సెట్ మనం అందరికీ పరిచయం చేశాడు. వాట్ ఆర్ మార్కెటింగ్ మాస్టర్ స్ట్రోక్ ఇట్ ఇస్. అండ్ ఫైనల్ విజయ్ దేవరకొండ. ఐ థింక్ మై ఫేవరెట్ మూవీస్, ఎవ్రీబడి సేస్ అర్జున్ రెడ్డి. ఐ లైక్ ఈవెన్ గీతా గోవిందం చాలా ఇష్టం. ఐ థింక్ ఈజ్ ఫైర్. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. మీరు సక్సెస్ అందుకోవాలి. నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. త్వరగా సైనింగ్ ఆఫ్. మీ రాజేష్. బాయ్.